ఓకే అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న. పవన్ కళ్యాణ్ గారు హిందీ భాష గురించి కొన్ని కామెంట్ చేశారు. ఎట్లా అంటే అది హిందీ అనేది రాజ్య భాష, డెఫినెట్లీ అందరు నేర్చుకోవాలి, అందరికి అవసరం ఉంటుందని చెప్పేసి. అయితే దాన్ని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ ఎంతకు అమ్ముడు పోయినావు, చీచి బీజేపీ వాళ్ళకి అమ్ముడు పోయినావు అనే విధంగా దాన్ని ఏదో రకంగా మాట్లాడాడు. సో అసలు ఆయన చెప్పిన దానికి ఈయన మాట్లాడేదానికి ఏమైనా పొంతం ఉందంటారా? ప్రకాష్ రాజ్ నీకు మైండ్ పనిచేస్తుందా? నీ బుర్ర ఎక్కడ పోయింది? అసలు నువ్వు ఎక్కడ పోతున్నావు? ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. ఇలా మన భారతదేశంలో అత్యధికంగా ఎవరు ఏ భాష మాట్లాడతారండి? హిందీ మాట్లాడతారు. ఇలా హిందీ మాట్లాడితే ఎంత మంచిదంటే పవన్ కళ్యాణ్ గారు మంచి చెప్పిండు. అన్ని భాషలు నేర్చుకుంటే గట్రా మనం ఎక్కడికైనా కూడా ఏ సమస్య కూడా రాకుండా ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉండొద్దు అనే విధంగా నేర్చుకుంటే మంచిదని చెప్పారు వారు. దాని తప్పేముంది అంటే నిజాలు మాట్లాడి భాష నేర్చుకోరని చెప్తే కూడా ఇవాళ నువ్వు ఎంత అమ్ముడు పోయినావని చెప్పేసి మాట్లాడుతావు. ప్రకాష్ రాజ్ నీలేక పవన్ కళ్యాణ్ గారు అమ్ముడు పోయే తత్వం కాదు, 10 మందికి సహాయం చేసేటువంటి వ్యక్తి. ఏ రోజైనా నీ జీవిత చరిత్రలో ఇన్ని రోజుల నుంచి సినిమాలు చేస్తున్నావు, ఏనాడన్నా ప్రొడ్యూసర్ నష్టపోతే ఆ ప్రొడ్యూసర్ గారు నేను డబ్బులు తీసుకొని రిటర్న్ ఇస్తా అని చెప్పేసి ఇచ్చిన ముఖమేననేది. ఇలా పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలో ఆడిన ఇట్టు అయినా కాకపోయినా కూడా ప్రొడ్యూసర్ నష్టపోద్దు, నా మీద నమ్మి సినిమా పెట్టేది కాబట్టి ప్రొడ్యూసర్ నష్టపోద్దు అని చెప్పేసి అతనికి రిటర్న్ అమౌంట్ ఇచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది. వీళ్ళు ఏమన్నారండి, రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా తక్కువ హిందీ మాట్లాడే వాళ్ళు ఒక 1-2% మాత్రమే ఉంటారు. కాబట్టి కంపల్సరీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇలా భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రాలలో మీరు అందరూ వెళ్తున్నారు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, అక్కడ ప్రతి రాష్ట్రాలు సందర్శించడానికి వెళ్తున్నారు. కాబట్టి కంపల్సరీ మీరు కూడా హిందీ నేర్చుకోవాలా. పక్కపడి తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే 80% ప్రజలందరూ కూడా హిందీ మాట్లాడతారు అని చెప్పి మంచి చెప్పిండు ఆయన. నేర్చుకోమని, భాష నేర్చుకోమంటే మంచిది కదా. నువ్వు ఇష్టానుసారం నోరుంది కానీ మాట్లాడితే గిట్ట నువ్వు అందరూ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ నువ్వు హస్తగిటి కడిని అందరూ కొట్టి పంపుతారు ఫ్యాన్స్ అని చెప్పి నీకు తెలియజేస్తున్నా. హిందీ భాష నేర్చుకుంటే అమ్ముడు పోయావా అని అంటున్నారు ప్రకాష్ రాజ్ గారు. మరి ఆయన కూడా హిందీ లాంగ్వేజ్ లో చాలా సినిమాలు చేశారు. సో మరి ఆయన కూడా అమ్ముడు పోయినట్టే అనుకోవచ్చు. వాడు అమ్ముడు పోయిండో మరి ఇంకా వాళ్ళ మోచేతి కింద నీళ్ళు అవుతుండే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇలా చూసుకుంటే మనం గుర్తుపెట్టుకోవాలా, తెలుగు రాష్ట్రాలలో కూడా మనకు ఒక హిందీ సబ్జెక్ట్ అనే భాష, హిందీ సబ్జెక్ట్ ఉంటుంది మనకు ప్రతి సబ్జెక్ట్ చదువుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి కూడా. ఇలా హిందీ నేర్చుకోవాలి, అందరు హిందీ నేర్చుకోవాలి, హిందీలో మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు లాంగ్వేజ్ సమస్య ఉండొద్దు కాబట్టి కంపల్సరీ హిందీ నేర్చుకోవాలి. ఇలాంటి దుర్మార్గులు ఇట్లే మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎదుగుదలని కోరుకోలేక ఇట్లా మాట్లాడుతారు. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. లాంగ్వేజ్లు నేర్చుకోండి, ముందటికి వెళ్ళండి. ఎందుకంటే కొంతమందికి ఇలా హైదరాబాద్లో కానీ ఇలా భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా మనకి ఏమవుతుందంటే చాలామందికి ఇప్పుడు తెలుగు వాళ్ళకు హిందీ రాకుండా వేరే రాష్ట్రానికి పోతారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది తప్పుడు గైడ్లైన్స్ చేస్తారు. వాళ్ళు మాట్లాడే భాష వల్ల ఎవరైనా అపార్థం చేసుకుంటారని చెప్పేసి అందుకని హిందీ నేర్చుకుంటే మన దేశంలో ఎక్కువ శాతం హిందీ మాట్లాడతారు కాబట్టి ఆ విధంగా చెప్పారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మంచి చెప్పారు. ఇలాంటి అనుచితమైన వాక్యాలు పవన్ కళ్యాణ్ గారు చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ఫ్యాన్సే బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నా. మరి ట్విట్టర్ లో వార్ జరుగుతుంది పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇంకా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మధ్యలో. దీని మీద మీ అభిప్రాయం? ఎన్టీఆర్ ఏమో గేట్ కీపర్ అని చెప్పేసి జనసేన టీడీపీ గేట్ కీపర్ అని ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో పొలిటికల్ జోకర్ అని చెప్పేసి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అసలు గేట్ కీపర్ అవడానికి ఎన్టీఆర్ ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాడా? అసలు రాజకీయాలకి అతనికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. లేనప్పుడు గేట్ కీపర్ ఎలా అవుతాడు? ఫస్ట్ అన్నోడు దౌడ బాల్ కొట్టండి, ఏమైనా నేను చూసుకుంటా. పవన్ కళ్యాణ్ గారు ఏమనంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు జోకర్లా కనబడుతున్నారా వీళ్ళకి? ఈ ఫ్యాన్స్కి ఏం పనేమీ లేదా? వాళ్ళు బాగానే ఉన్నారు. ఆయన రాజకీయ పరంగా ఆయన బాగానే ఉన్నాడు, ఈయన సినిమా పరంగా ఆయన బాగానే ఉన్నాడు. అటు రాజకీయాలు చేసుకుంటూ ఇటు సినిమా పరంగా పవన్ కళ్యాణ్ గారు కూడా బాగానే ఉన్నారు. వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళు బాగానే ఉన్నారు. మధ్యలో ఈ ఎదవలకి ఏంటంటే బాధ, ఇది బెంగ. అసలు వీళ్ళకి ఎందుకు గొడవలు పెడుతున్నారు? వీళ్ళు ఎందుకు కొట్టుకొని వస్తున్నారు ఇలాగా? అంత అవసరం ఏంటి? గేట్ కీపర్లు, పొలిటికల్ జోకర్లు. పవన్ కళ్యాణ్ అంటే ఆషామాషిగా ఉందా మీకు? ఆయన ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, ఒక రాష్ట్రాన్ని చక్కదిద్దేటటువంటి ఉప ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రంలో ఏ కష్టం వచ్చినా అన్నా అంటే వెళ్ళి వాలిపోయేటటువంటి దేవుడు. అటువంటి అతన్ని పట్టుకొని పొలిటికల్ జోకర్ అనడానికి మీకు సిగ్గు శరం ఏమీ లేవా? మీకేంటా ఆ సంబంధం? మీరెవరు అనడానికి పొలిటికల్ జోకర్ అని? మీకేంటా ఆ సంబంధం? మీరెవరు గేట్ కీపర్ అనడానికి ఎన్టీఆర్ గారిని? సంబంధం లేని మాటలకి, సంబంధం లేని పనులకి చేసి లేనిపోని బ్యాడ్ ఇవన్నీ తెచ్చుకోవద్దు. మీ పనులు మీరు చేసుకోండి, మీ అభిమానాన్ని మీరు పెంచుకోండి. ఎవరు హీరో సినిమా రిలీజ్ అయితే ఆ హీరో కట్టవుడికి పాలాభిషేకాలు చేసుకుంటారో, తేనె అభిషేకాలు చేసుకుంటారో, నీలాభిషేకాలు చేసుకుంటారో, ఏ అభిషేకాలైనా చేసుకోండి. మీ హీరోయిజం, మీ అభిమాన హీరోయిజాన్ని మీరు చాటెత్తుకోండి, కాదని చెప్పట్లేదు. ఎవరో ఒకరు విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా ప్రకాష్ రాజ్ కూడా విమర్శించారు. అంటే హిందూ ధర్మాన్ని, హిందూనే లాంగ్వేజ్ గొప్ప లాంగ్వేజ్ అన్నారని పవన్ కళ్యాణ్ గారిని. ఫస్ట్ ఆయన సినిమాల్లో ఆపేస్తే పని అయిపోతుంది. ఫస్ట్ ఇంత ముందులో ఒకసారి ఆపేసారు ఇట్లాగే ఏదో చేస్తే.
చేసినందుకు ఆపేసేస్తే చిరంజీవి గారి దగ్గరకు పోతే ఎవరు పవన్ కళ్యాణ్ గారు అన్నగారు అయినటువంటి చిరంజీవి గారి దగ్గరికి పోతేనే ఆయన మళ్ళీ తీసుకోండి అయ్యా అని ఒక్క మాట చెబితే మళ్ళీ తీసుకుంటున్నారు. ఇవన్నీ మరచి పవన్ కళ్యాణ్ అనే అర్హత ప్రకాష్ రాజ్కి ఎక్కడుంది? పవన్ కళ్యాణ్ అనే అర్హత ఉందా? సినిమా పరంగా ఉంటే నువ్వు సినిమాలో స్క్రీన్ పైన పెద్ద విలనువు కావచ్చు, ఒక తండ్రివి కావచ్చు, ఒక నటుడివి కావచ్చు, కాదని నేను అనట్లేదు. కానీ పవన్ కళ్యాణ్నే కానీ చిరంజీవి గారి కుటుంబాన్నే కానీ విమర్శించే అర్హత కానీ హక్కు కానీ మీకున్నాయా? ఇలా చేస్తే మిమ్మల్ని ఇండస్ట్రీలో రాణిస్తారా? ఎదిగిపోయామనే అహంకారం లేకపోతే ఎదిగి ఉన్నామనే ఇదితోటి ఏమైనా తలపొగురుతోటి ఏమైనా మాట్లాడుతున్నారా? ఎక్కడ ఎదిగినా ఎంత ఒదిగి ఉంటే అంత బెటర్గా ఉంటారు. ఇక్కడ నోరు పారేసుకుంటే మాత్రం ఏ ఇండస్ట్రీలోనైనా తొక్కేస్తారు. జాగ్రత్త. ఇండస్ట్రీ వాళ్ళ చేతిలో ఉండడం ఏంది? ఎవరి చేతిలోనైనా ఉండని. ఇండస్ట్రీ ఒకళ్ళ చేతుల్లో ఉంటేనే జరిగిద్దా? ఇండస్ట్రీలో అనడానికి ఇతనెవరు ఏ హక్కుతోడు అన్నాడు ఆ మాట? ఇంత ముందులో అట్లాగే ఏదో చేస్తే ఆ మాటకి తొక్కేశారు రానివ్వలే ఛానళ్ళు. 4 ఏళ్ళు పక్కన కూర్చున్నాడు. మళ్ళీ వెళ్ళి చిరంజీవి గారికి మొరబెట్టుకుంటే ఆయన టైము ఆయన డేట్ ఫ్రీ టైం చేసుకొని మొరబెట్టుకుంటే ఆయన ఇప్పిస్తే తీసుకొని మళ్ళీ వేషాలు చేసుకునే మనిషి పవన్ కళ్యాణ్ గారు అంతటి అర్హుడా? లేనిపోని ప్రకాష్ రాజ్ గారు మీరు ఇంకా కొన్నాళ్ళ పాటు ఇండస్ట్రీలో ఉండాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మంచి విలన్గా నటించారు ప్రతి హీరో పక్కన. ఇప్పుడు మంచి తండ్రిగా, ఒక చిన్న చైల్డ్ ఆర్టిస్టులకు తాతలుగా చాలా బాగా మీ నటన ప్రావీణ్యం బాగుంది. ఆ నటన అలాగే కంటిన్యూ అవ్వాలి. మీరు ఇండస్ట్రీలో ఉండాలి అంటే మీరు ఎక్కడ పడితే అక్కడ నోరు పారేసుకోవడం కానీ, ఎక్కడ పడితే అక్కడ మీ నోటుకు వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడదాం కానీ తగ్గించుకోండి. ఇవాళ పవన్ కళ్యాణ్ కావచ్చు, నిన్న చిరంజీవి కావచ్చు, రేపు ఎన్టీఆర్ కావచ్చు, ఎల్లుండి ప్రభాస్ కావచ్చు, ఎవరినైనా కానీ మాట్లాడే అర్హత మీకు లేదు. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారికి 100 కోట్ల సినిమా లేదని చెప్పేసి టైప్ 3 హీరోలకు ఉన్న 100 కోట్ల కలెక్షన్ కూడా నీకు లేదు, నువ్వు ఎందుకు మాట్లాడతావు అని చెప్పి ట్విట్టర్లో చాలా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు లేదు? రేపు వస్తున్నా చూడు. హరిహర వీరం మళ్ళీ ఏ రకంగా బ్రేక్ చేసిద్దో చూడండి. ఎందుకు లేదు? 100 కోట్లకి ఎందుకు లేదు? వీళ్ళు తీసుకునే 100 కోట్లు ఉంటాయి. వీళ్ళు తీసుకునే 100 కోట్లు ఉన్నప్పుడు 100 కోట్ల బడ్జెట్ సినిమాలు ఉండవా? జనాలకి 100 కోట్లు. ఇప్పుడు ఈయన సంపాదించే సంపాదనలో ప్రతి రూపాయి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే పెడతారు. ప్రజల కోసమే ఆయన సినిమాలు చేస్తున్నారు. లేకపోతే చేసుకుంటే సినిమాలా, లేకపోతే రాజకీయాలా? ఒకటి సరిపోయి దానికి 2 అవసరం లేదు. ఇప్పుడు ఆయనకి 50 ఇయర్స్ క్రాస్ అయినాయి కనుక ఆయన ఏజ్కి తగ్గట్టుగా ఆయన ఏదైనా ఒకటి చేసుకోగలరు. కానీ రెండో ఫీల్డ్ని ఎందుకు ఎంచుకున్నారు? మళ్ళీ ప్రజల కోసం. ఎప్పుడైనా ప్రజలకు అవసరమైతే అన్నా అంటే అమ్మాయి అన్నం పెడతానికి, అన్నయ్య ఆదుకోవడానికి, తండ్రి ఆసరా ఇవ్వడానికి, స్నేహితుడై సలహా ఇవ్వడానికి, ఇటువంటి పనుల కోసం పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తున్నారు. కానీ సరదా కోసం లేకపోతే ఇంకో దానికోసం సినిమాలు చేయాల్సిన అవసరం. ప్రజల కోసమే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. అందుకనే సినిమాలు చేస్తున్నారు. ఇది కొంచెం గుర్తుపెట్టుకొని ఎవరి అభిమానులైనా ఎవరైనా కానీ నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడండి దయచేసి.